ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం రోజున ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మరోసారి టాప్ క్లాస్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టి 54 పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. వాంఖడేలో మేము అన్స్టాపబుల్ అనే విషయాన్ని ముంబై మరొకసారి రుజువు చేసింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ముంబై 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన ప్రతిసారి ఆ లక్ష్యాన్ని డిపెండ్ చేసుకున్న ఏకైక జట్టుగా నిలిచింది. ఈ రోజు కూడా ఆ రికార్డును పదిలంగా ఉంచుకుంది. అంతేకాకుండా లక్నో జట్టును మొదటిసారి ముంబై జట్టు లీగ్ స్టేజ్లో ఓడించి సరికొత్త శకానికి నాంది పలికింది. లక్నోకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. సీజన్ ఆరంభంలో పాయింట్స్ టేబుల్లో ఎక్కడో టేబుల్ బాటంలో ఉన్న ముంబై జట్టు ఆ తర్వాత వరుసగా 5 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ రేసులో ముందు వరుసలో దూసుకుపోతోంది. వాంఖడేలో విజయం సాధించాలి అంటే ప్రత్యర్థులు వణికిపోవాలి అనే రేంజ్లో ముంబై జట్టు అసాధారణ ప్రదర్శనతో దూసుకుపోతోంది. తమ సొంత గడ్డపై గెలుపు ప్రత్యర్థులకు అసాధ్యమనేంతలా ముంబై జట్టు పర్ఫెక్ట్ ప్లానింగ్తో విజయాలను అందుకుంటోంది. ప్రత్యర్థి జట్లు ఎవరైనా వాంఖడేకు వస్తే వాళ్లను వాయించేసి భారీ నెట్ రన్ రేట్ సాధిస్తూ పాయింట్స్ టేబుల్లో ప్రతి మ్యాచ్కి దూసుకుపోతోంది. ముంబై జట్టు వరుసగా ఇంత అద్భుతాలు సాధించడానికి బుమ్రా బౌలింగ్ కూడా ఒక కారణమని చెప్పొచ్చు. అతడు జట్టులో చేరినప్పటి నుండే ముంబై జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. బుమ్రా అద్భుత ఎకానమీతో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతున్నాడు. ఆ ఒత్తిడి కారణంగా మిగతా బౌలర్ల బౌలింగ్లో హిట్టింగ్ చేయాలి అనే ఆతృతలో టాప్ బ్యాటర్లు వికెట్లను పారేసుకుంటున్నారు. ఈ రోజు మ్యాచ్లో కూడా అదే జరిగింది. దీనికి తోడు బౌల్ట్ కూడా తిరిగి ఫామ్లోకి రావడంతో పాటు ముంబై టాప్ ఆర్డర్ బ్యాటింగ్ కూడా గాడిలో పడింది. ఇలా సీజన్ చివరికి వచ్చేసరికి ముంబై జట్టులోని అన్ని విభాగాలు కూడా అత్యంత పటిష్టంగా మారడంతో ప్రత్యర్థి జట్లు గెలుపుపై ఆశలు వదిలేసుకుని ముంబైకి సరెండర్ అయిపోతూ ప్లే ఆఫ్స్ రేసు నుండి దూరమవుతున్నారు. ఈ మ్యాచ్లో పంత్ కెప్టెన్సీ లక్నో కొంప ముంచడంలో కీలక పాత్ర పోషించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ముంబై పంత్ చెత్త కెప్టెన్సీనే గెలిపించింది. పంత్ ఈ ఐపీఎల్లో చాలా చెత్త కెప్టెన్సీతో విసిగిస్తున్నాడు. పంత్ భవిష్యత్తు కెప్టెన్ అని ఎవరి మదిలోనైనా ఆ ఆలోచన ఉంటే ఆ ఆశలను ఆ ఆలోచనలను తుంచేయమని పంత్ తన కెప్టెన్సీ ద్వారా ఈ ఐపీఎల్లో పదే పదే నిరూపిస్తున్నాడు. ఈ మ్యాచ్ విషయానికొస్తే ఈ మ్యాచ్లో బౌలింగ్ రొటేషన్ చేయడంలో పంత్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. దిగ్వేష్ రతితో 19వ ఓవర్ వేయించడం పంత్ లాక్ ఆఫ్ ప్లానింగ్కు నిదర్శనంగా నిలుస్తుంది. అంతేకాకుండా పవర్ ప్లేలో ఏకంగా 3 స్పిన్నర్లతో బౌలింగ్ చేయించి మరొక పెద్ద తప్పు చేశాడు. అనవసరంగా వైడ్ కోసం డీఆర్ఎస్ వాడుకుని అవసరమైనప్పుడు డీఆర్ఎస్ వాడుకునే అవకాశాన్ని కోల్పోయాడు. బ్యాటింగ్ సరిగ్గా చేయలేకపోవడం, కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా ఫీల్డ్లో ఫ్రస్ట్రేషన్ చూపించాడు. ఓవర్లు ఆలస్యంగా వేయడం జరిగింది. దీంతో చివరి ఓవర్లో బౌండరీ లైన్ వద్ద ఒక ఫీల్డర్ని తక్కువగా ఉంచాల్సి వచ్చింది. పంత్ చెత్త బౌలింగ్ రొటేషన్ కారణంగా ముంబై జట్టు 200 కంటే తక్కువ స్కోరు సాధించాల్సిన పిచ్పై చాలా సులభంగా 200 పైగా స్కోరు సాధించేసింది. ఇలా పంత్ తప్పు మీద తప్పు చేస్తూ జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ కెప్టెన్గా ముందుకు నడిపించలేక ఆ జట్టుని వెనక్కి నడిపిస్తూ కొంప ముంచుతున్నాడు. ముంబై జట్టు గత 2 మ్యాచ్ల్లో హైదరాబాద్ చెన్నై జట్లపై ఆడింది. ఈ రోజు లక్నోతో ఆడింది. అయితే ఈ 3 జట్లపై కూడా భారీ తేడాతో విజయాన్ని సొంతం చేసుకుని నెట్ రన్ రేట్ను ఎంతగానో మెరుగుపరుచుకుంది. ఇక పాయింట్స్ టేబుల్ విషయానికొస్తే ఈ మ్యాచ్ ముందు వరకు ముంబై జట్టు పాయింట్స్ టేబుల్లో 5వ స్థానంలో, లక్నో జట్టు 6వ స్థానంలో ఉండేది. కానీ ఈ మ్యాచ్లో భారీ గెలుపుతో ముంబై జట్టు 12 పాయింట్లకు చేరుకోవడమే కాకుండా నెట్ రన్ రేట్ను భారీగా మెరుగుపరుచుకుని పాయింట్స్ టేబుల్లో ఏకంగా 2వ స్థానానికి చేరుకుని ప్రభంజనం సృష్టించింది. అదే సమయంలో లక్నో జట్టు 6వ స్థానంలో కొనసాగుతోంది. ముంబై తనకు మిగిలి ఉన్న 4 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధిస్తే చాలు ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. అదే లక్నో జట్టు విషయానికి వస్తే తనకు మిగిలి ఉన్న 4 మ్యాచ్లకు గాను ఖచ్చితంగా 3 మ్యాచ్ల్లో విజయం సాధించాలి. అప్పుడు మాత్రమే ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. కానీ ప్రస్తుతం లక్నో జట్టు పరిస్థితి చూస్తుంటే ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరుకోవడం కొంచెం కష్టంగానే కనిపిస్తోంది. టాస్ గెలిచిన లక్నో జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్ మెరుపు ఆరంభం ఇవ్వాలని ప్రయత్నించారు. ఇదే క్రమంలో రోహిత్ శర్మ తాను ఎదుర్కొన్న మొదటి 2 బంతులను భారీ సిక్సర్లుగా మలిచాడు. కానీ అంతలోనే 5 బంతులకు గాను 240 స్ట్రైక్ రేట్తో 12 పరుగులు చేసి మయాంక్ యాదవ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. రోహిత్ శర్మ అవుట్ అయినా మరో ఓపెనర్ రియాన్ రికెల్టన్, 1 డౌన్ బ్యాటర్ విల్ జాక్స్ 2వ వికెట్కు 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రియాన్ రికెల్టన్ ఎక్కడా తగ్గకుండా బౌండరీలు సిక్సర్లతో విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇదే క్రమంలో 32 బంతుల్లో 181 స్ట్రైక్ రేట్తో 58 పరుగులు చేసిన తర్వాత దిగ్వేష్ రతి బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. గత కొన్ని మ్యాచ్ల్లో బాగానే పర్ఫామ్ చేస్తూ వచ్చిన 1 డౌన్ బ్యాటర్ విల్ జాక్స్ ఈ మ్యాచ్లో కూడా మరీ అంత దూకుడుగా బ్యాటింగ్ చేయకపోయినా పర్వాలేదు అనిపించేలా బ్యాటింగ్ చేశాడు.
21 బంతులకు గాను 138 స్ట్రైక్ రేట్తో 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ముంబై మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్లో తిలక్ వర్మ 6 పరుగులు, హార్దిక్ పాండ్యా 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. దీంతో ముంబై స్కోరు వేగం బాగా తగ్గిపోతుందేమో అని అనిపించింది. కానీ ముంబై మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్లో సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, కార్బిన్ బోష్ ఈ ముగ్గురు కూడా 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి లక్నో బౌలర్లకు చుక్కలు చూపించారు. సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 193 స్ట్రైక్ రేట్తో 54 పరుగులు చేసి మరొకసారి మెరుపులు మెరిపించాడు. సూర్యకుమార్ దెబ్బకు మధ్య ఓవర్లలో ముంబై స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ఇక కీలకమైన డెత్ ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో నమన్ ధీర్, కార్బిన్ బోష్ ఇద్దరూ కూడా భీకర హిట్టింగ్తో రఫాడించారు. నమన్ ధీర్ 11 బంతులకు గాను 220 స్ట్రైక్ రేట్తో 25 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కార్బిన్ బోష్ 10 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్తో 20 పరుగులు సాధించాడు. ఇలా సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, కార్బిన్ బోష్ ఈ ముగ్గురు కూడా భీకర హిట్టింగ్ చేయడం కారణంగా ముంబై జట్టు 20 ఓవర్లకు గాను 7 వికెట్లు నష్టపోయి 215 పరుగులు చేయగలిగింది. ఇక లక్నో బౌలర్ల విషయానికొస్తే మయాంక్ యాదవ్ చాలా కాలం తర్వాత ఈ మ్యాచ్లో బరిలోకి దిగాడు. అయినప్పటికీ 2 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. మిగిలిన బౌలర్లలో ఆవేష్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా దిగ్వేష్ రతి, ప్రిన్స్ యాదవ్, రవి బిష్నోయ్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో లక్నో బౌలర్లు అందరూ కూడా సగటున ఓవర్కు 10కి పైగా పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. 216 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టుకు ఆరంభం నుండి కూడా ఏదీ కలిసి రాలేదు. అద్భుత ఫామ్లో ఉన్న మార్కరమ్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సాధించిన నికోలస్ పూరన్ 15 బంతుల్లో 180 స్ట్రైక్ రేట్తో 27 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఇక ఈ సీజన్ మొత్తం అత్యంత దరిద్రమైన ఫామ్లో ఉన్న రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి విల్ జాక్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో 64 పరుగులకే లక్నో జట్టు 3 వికెట్లను కోల్పోయింది. ఇంత భారీ చేజింగ్ అవసరమైన మ్యాచ్లో లక్నో జట్టు త్వరగా 3 వికెట్లు కోల్పోవడంతో అప్పటికే ఆ జట్టు విజయావకాశాలు బాగా తగ్గిపోయాయి. ఓపెనర్గా వచ్చిన మిచెల్ మార్ష్ నాటౌట్గా ఉండడంతో లక్నో జట్టును ఏమైనా ఆదుకుంటాడేమో అనే ఆశలు ఆ జట్టు అభిమానుల్లో నెలకొన్నాయి. కానీ 24 బంతుల్లో 141 స్ట్రైక్ రేట్తో 34 పరుగులు చేసిన తర్వాత బౌల్ట్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక చాలాసేపు ఒంటరి పోరాటం చేసిన ఆయుష్ బదోని 22 బంతుల్లో 160 స్ట్రైక్ రేట్తో 35 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో 135 పరుగుల వద్ద లక్నో జట్టు 5వ వికెట్ను కోల్పోయింది. మ్యాచ్ విజయావకాశాలను పూర్తిగా సమాధి చేసుకుంది. ఇక చివర్లో వచ్చిన బ్యాటర్స్లో డేవిడ్ మిల్లర్ 24 పరుగులు చేసి తన పరువు కాపాడుకున్నాడు. ఇక అబ్దుల్ సమద్ తన ల్యాండ్ మార్క్ బ్యాటింగ్తో 2 పరుగులు చేసి తన పేరు నిలబెట్టుకున్నాడు. మిగిలిన టైలైనర్లలో రవి బిష్నోయ్ మినహా మిగతా అందరూ కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దీంతో లక్నో జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి 10 వికెట్లు నష్టపోయి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. 54 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముంబై బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా బౌల్ట్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. మిగిలిన బౌలర్స్లో విల్ జాక్స్ 2 వికెట్లు, కార్బిన్ బోష్ 1 వికెట్ పడగొట్టాడు. అలా ఈ మ్యాచ్లో మరోసారి ఒక అద్భుత విజయాన్ని నమోదు చేసింది.